I'm on a love deadline. Gotta make it to you. I'm running out of time. I'm trying to find a way to make you mine. I'm on a love deadline. ఇది మనది సెకండ్ డే మలేషియాలో. నిన్న నైట్ గ్రాబ్ బుక్ చేశాను అడ్వాన్స్గా. డ్రైవర్ రెస్పాండ్ అవ్వట్లేదు. సో ఇప్పుడే జస్ట్ క్యాన్సిల్ చేసి ఇంకొక రైడ్ బుక్ చేశాను. సో మోస్ట్లీ కింద డ్రైవరు వెయిట్ చేస్తూ ఉంటాడు. మన ఫ్లైట్ వచ్చి 8:55 ఉందండి బోర్డింగ్. టైం వచ్చి అరౌండ్ 5:30 అవుతూ ఉంది. సో మన ట్యాక్సీ వచ్చేసిందండి. గ్రాబ్లో నేను బుక్ చేసింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి దారిలో ఉన్నామండి. ట్రాఫిక్ ఏం లేదు ఇప్పుడు, ఎర్లీ మార్నింగ్ కదా. మన డ్రైవర్ అన్న కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. కోలాలంపూర్ టెర్మినల్ 2కి రీచ్ అయ్యాను. టైం ఉంది కాబట్టి నేను చూస్తానండి. నాకు లాంజ్ యాక్సెస్ కూడా ఉంది ప్రయారిటీ పాస్ బేసిస్ మీద. లాంజ్ దగ్గరికి వెళ్తున్నామండి. స్కై సూట్ లాంజ్ ఇది. ప్రయారిటీ పాస్ డ్రీమ్ ఫోక్స్. హలో, గుడ్ మార్నింగ్. సో చూస్తే ఇవన్నీ ఫుడ్, బ్యావరేజెస్, ఫుడ్ అన్నీ మనం ఏదైనా తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళచ్చు. రెస్ట్ తీసుకోవడానికి ఇలా ఉంటుంది మొత్తం. తాగే వాళ్ళకి బియరు, తర్వాత ఐస్, తర్వాత ఇక్కడ కూడా వైన్, ఇది డ్రై ఫ్రూట్స్. 2 hours బాగా రెస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు అరౌండ్ 8:30 అవుతా ఉంది. 8:55 బోర్డింగ్ ఉంది మనది. చెక్ ఇన్ బ్యాగేజ్ లేకపోతే ఎంత ఈజీనో చూడండి. జస్ట్ రావడం, క్యాబిన్ బ్యాగేజ్ తగిలించుకోవడం, సెక్యూరిటీ చెకప్, తర్వాత వెయిట్ చెక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. Zone number 2. గుడ్ మార్నింగ్. హలో. లగేజ్ పైన పెట్టేసి కూర్చున్నానండి. లంకావిలో 10:45కి ఫ్లైట్ ల్యాండ్ అయిందండి. మనం కార్ ఒకటి రెంట్కి తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అరైవల్ గేట్ నుంచి రాగానే మనకి ఇక్కడే ఉంటుందండి షాప్స్ అన్నీ. వారిస్ లీజర్ హాలిడే అనే షాప్లో కార్ రెంట్కి తీసుకున్నాను 2 daysకి. అడ్వాన్స్ 50 రింగేట్స్ తీసుకున్నారు. పర్ డే 70 రింగేట్స్ పడిందండి. ఇప్పుడే మనకి కార్ అలాట్ చేశారండి వాళ్ళు. సో గేట్ నెంబర్ 2కి వెళ్ళండి, మీకు అక్కడ వచ్చి వాళ్ళు ఇస్తారు కార్ అన్నారు. మన ఫోటో, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అంతా తీసుకున్నారు వాళ్ళు. సో వచ్చేసిందండి కారు. ఇదే మన కారు. నేను ఇప్పుడే హోటల్ దగ్గర రీచ్ అయినాను. ఇక్కడే కార్ పార్క్ చేశానండి నేను. ఇక్కడ నుంచి కొద్దిగా నడుచుకెళ్తే 200 meters ఉంది హోటలు. ఇదేనండి హోటలు మంది. 2 nightsకి 3,500 ఏమో పడినట్టుంది. సో బీచ్ అక్కడే ఉంది మనకి. మళ్ళీ వెళ్దాము ఫ్రెష్ అప్ అయ్యేసి. ఇదేనండి మనది బెడ్రూము. టీవీ ఇచ్చాడు, ఏసీ కూడా ఉంది. వాష్రూమ్ ఓకే, గుడ్, క్లీన్గా ఉంది వాష్రూమ్ కూడా. హీటరు. రూమ్కి రీచ్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clockకి సన్సెట్ క్రూజ్ డిన్నర్ బుక్ చేసుకున్నాను. దీనికి నాకు అరౌండ్ 5,000 rupees పడిందండి. ఇది కూడా నేను క్లూక్ అనే అప్లికేషన్లోనే బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్న నెక్స్ట్ డేకి వాట్సాప్లో వెన్యూ డీటెయిల్స్ అన్నీ పంపించారు వాళ్ళు. ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం రండి. పార్కింగ్ చేసిన తర్వాత 8 minutes పడుతుందంట వెళ్ళడానికి. ఇదే జపాన్ రెస్టారెంట్. సో మనకి ఇలాంటిది ఒక బ్యాండ్ ఇచ్చారండి. ఇది yellow color బ్యాండ్. ఇప్పుడు అందరినీ పిలుచుకెళ్తున్నాడండి అతను క్రూ. అందరు వస్తున్నారు. ఇతను లీడ్ చేస్తున్నాడు. ఏది మంది. సో ఫస్ట్ మనమే. ఇదేనండి బోటు, ఈగల్ మ్యాజిక్ 2 లంకావి అంట. ఇక్కడ చూడండి అసలు మనకు కనిపిస్తుంది మొత్తం వాటర్. My jacket cannot take your sunglasses and the food. So finish the jacuzzi net, the boat. Thank you very much. Thank you.
ఇవి ఐలాండ్స్, ఇవి మొత్తం టోటల్ 99 కలుపుకుంటే ఇంకా అవి ఐలాండ్ అంట. Thank you so much. Yeah, enjoy your trip. వీళ్ళంతా ఇప్పుడు దూకుతారంట పైనుండి. 1, 2, 3, go. బెంగళూరు నుండి డైరెక్ట్గా ఫ్లైట్స్ అవైలబుల్లో ఉన్నాయి లంకావికి. బట్ ఎవరైతే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటారో వాళ్ళకి మంచి రేట్కి దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. చాలామంది మలేషియా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఈ ప్లేస్ కూడా కవర్ చేస్తూ ఉంటారు. ఇదే బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. కానీ లంకావికి వచ్చినట్టయితే డెఫినెట్గా సన్సెట్ క్రూజ్ డిన్నర్ని మాత్రం మిస్ అవ్వకండి. మీరు ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. మీకు ఏదైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఇదండి ఈరోజు లంకావి సన్సెట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.